ఇది మీరు అన్నట్టే మోహన్ బాబుకి చిరంజీవికి పడదు అంటారు. నిజమేనా అండి అది? వీళ్ళల్లో టామ్ ఎవరు, జెర్రీ ఎవరు? టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఉంటుంది అంటారు. కాపు ఈయనకి అమ్మ, అర్థమైందా? ఇక్కడ కమ్మోళ్ళు ఒకప్పుడు డామినేట్ చేసేవారు. కాకపోతే నా నటుడుగా కూడా అంత మంచి నటుడు, కాకపోతే ఇతను విలన్గా చిత్రీకరించారు దాసరి నారాయణరావు గారు. ఓకే. అక్కడ వచ్చి చిన్నప్ప దేవరని పొట్టేళ్ళు పొన్నం అనే సినిమాలో ఇతను ఆ వాయిస్, అతను ఆ లుక్, 6 feet విలన్గా వచ్చి రియల్ లైఫ్ విలన్ ఏం కాదు. అదేలేండి. చిరంజీవి నేను ఒకేలా చేశాను. చిరంజీవి కంటే ఎక్కువ సినిమాలు చేసాడు ఈయన. నేను లిజన్ కానీ వీళ్ళందరూ ఈ టైప్లో ఉంటుంది. చెప్పాను కదా, సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. శోభన్ బాబు గారు ఒకసారి అన్నారు, అపార్థం చేసుకునే వాళ్ళు మాటలకి అర్థాలు వెతకూడదని. విజయ్ చిత్ర అనే మ్యాగజైన్లో ఎంతటి అనుభవంతో చెప్పాడానా. అవునవును. అంచేత జనరల్గా అపార్థం చేసుకుంటారు కొంతమంది. నేను మంచి నటుడిని, ఒక 50 సినిమాలు తీసాడాను. తీసాడా? అదే 50 movies పైన తీసాడు అని తెలుసా మీకు? ప్లస్ స్కూల్స్ పెట్టాడు, యూనివర్సిటీ పెట్టాడు. ఈ వాజ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. 500 movies ఓవరాల్. మరి చూడండి మరి. అంచేత నేను లిజన్ గారు మీరేంటి. సో ఈగో ప్రాబ్లమ్స్ అంటారు మీరు చెప్పడం. ఈగో కూడా అనలేము, ఆయన యొక్క తత్వం సుపీరియారిటీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. కాంప్లెక్సిటీస్.